మీరు ఇంత ఒక లాజికల్ ఫైట్ విత్ ఇన్ లోపల ఒక లాజికల్ ఫైట్ తో మీరు కెరీర్ లో కొంచెం మీరు అడామెంట్ గా పొగరుమోతుగా ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది అన్నది దానివల్ల మీకు అవకాశాలు పోయే అవకాశం లేదా? లేదు చూడండి, నేను రియల్ గా ఐ వుడ్ రాదర్ లూజ్ థింగ్స్ ఆర్ పీపుల్ ఫర్ బీయింగ్ మై సెల్ఫ్ దాన్ టు హ్యావ్ పీపుల్ బై బీయింగ్ ఫేక్. నేను ఫేక్ గా ఉండి నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటే కూడా నేను కాకపోతే నా ఫ్రెండ్స్ కి ఏం మీనింగ్, ఆ జాబ్ కి ఏం మీనింగ్, ఆ ప్రాజెక్ట్ కి ఏం మీనింగ్? నన్ను నేను మోసం చేస్తున్నాను కదా. బట్ నేను రియల్ గా ఉండడం వల్ల నేను ఏదైనా పోగొట్టుకుంటే అది నిజంగా నాది కాదేం కాదు కదా. ఇట్ వాస్ ఎనీవేస్ నాట్ మైన్. whatever was supposed to be mine, whatever is supposed to stay with me or come to me will come to me in the way that I am. I don't have to fake anything for that kada. Of and course. I don't think I will come across as arrogant because I am not being proud. నేను proud కాదు, నేను arrogant కాదు, నేను ఓవర్ కాన్ఫిడెంట్ కాదు. బట్ అది చాలా ఈజీగా అలా రిఫ్లెక్ట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే ఇది జనరల్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళైతే ఇంట్లో వాళ్ళే ఒక్కొక్కసారి అపార్థం చేసుకుంటారు, మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అలాంటిది ఇది ఒక జనరల్ వరల్డ్. ఇక్కడ ఎవరు మనకి మన సొంత మనుషులనే ఎవరు ఉండరు కదా. సో ఇట్స్ వెరీ ఈజీ టు మిస్అండర్స్టాండ్ ఏ పర్సన్. అలాంటి సందర్భాలు రాలేదా మీకు? రాలేదు. ఐ థింక్ మీరే చూస్తున్నారు. ఐ థింక్ మోర్ దెన్ అంటే మనం చెప్పే టోన్ ని బట్టి అయి ఉండొచ్చు, లేదా మనం చెప్పే విధానం అయి ఉండొచ్చు. ద మిస్అండర్స్టాండింగ్ హ్యాపెన్స్ వెన్ కమ్యూనికేషన్ ఇస్ నాట్ క్లియర్. ఐ విల్ నెవర్ సే దట్ ఐ డోంట్ వాంట్ టు, నేను పెద్ద స్టార్ ని నాతో ఇలా మాట్లాడుతున్నారా మీరు అని నేను చెప్పను. నేను చెప్తాను నాకు ఇలాంటి టర్మ్స్ సెట్ అవ్వదు, టాక్ టు మీ ఇన్ అనదర్ టర్మ్. ఈదర్ నేను అంటున్నాను కదా, నాకు కదా చెప్పండి ఇన్ దిస్ సిచ్యువేషన్ ఐ విల్ టెల్ మీ ద స్టోరీ, ఐ విల్ వెయిట్, నో ప్రాబ్లం. డబ్బుల గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటున్నాను, మీకు కూడా లాభమే కదా. క్యారెక్టర్ నచ్చి మేడం అసలు అంత ఇవ్వలేం మేడం అంటే అంతే, తర్వాత చూద్దాం. నాకు నిజంగా చాలా నచ్చింది అనుకో స్టోరీ, అని మీలాంటి వాళ్ళు అలా చేతులు దండం పెడితే కరిగిపోతారు, ఈగో సాటిస్ఫై అయిపోద్ది. ఈగో ఏం లేదు, ఈగో లేదు. ఐ థింక్ ఇప్పుడు ఒకవేళ అతను గుడ్డిగా నాకు డబ్బులు ఇచ్చాడు అనుకో, సినిమా అయిపోయింది అనుకో. నా ఇప్పుడు ఐఎమ్ ప్రమోటింగ్ ఫిల్మ్స్, ఐఎమ్ విత్ మై టీమ్స్, నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ టీమ్స్, స్మాల్ బిగినర్స్ బిగ్, ఎవరైనా ఐఎమ్ ఈక్వల్లీ విత్ ఎవ్రీబడి ఇన్ ద సేమ్ వే, irrespective of who the other person or the rest of the team is. అందరూ వచ్చినా ఎవరు రాకపోయినా నేనైతే loyally I will be with my team till the day the cinema releases, or even after that whenever they need me or whenever they do. రమ్మంటే రావాలి కదా, అక్కడ ఈగోయిజం ఏ ఉండదు. లేదు. సో అలా ఉన్నప్పుడు నాకు ఈ ఈగో, నన్నే గొప్ప అనాలనేది లేదు. ఒకరు నాకు డబ్బులు ఇస్తున్నారంటే ఆ డబ్బులకి న్యాయం చేయగలగాలి నేను. దట్ ఇప్పుడు ఆ రూల్ బుక్ అనేది అవతల వాళ్ళకి మాత్రమే కాదు. ఐ ఆల్సో అనలైజ్ మై సెల్ఫ్. ఇఫ్ ఐఎమ్ డిమాండింగ్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ యూ, ఐ షుడ్ బి వర్త్ దట్ మనీ. డూ ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మార్కెట్? ఇప్పుడు నేను డిమాండ్ చేసే పొజిషన్ కి వచ్చారా మీరు కెరీర్ లో? yes of course. నేను అడిగే డబ్బులకి వాళ్ళు ఇస్తారు కదా, దే పే మీ ద అమౌంట్ దట్ ఐ ఆస్క్. ఐ మీన్ మీరు ఎగ్జాబరెంట్ గా డిమాండ్ చేస్తారండి లేదా మీ మార్కెట్ బట్టే? I am a business woman myself. I come from a business background. My mom's family has always been into the business. ఏంటి మీ బిజినెస్? We have multiple. అంటే my first, I think our family's first, as far as నేను కళ్ళు తెరిచిన దగ్గర నుంచి నా మమ్మీ's mother, my అమ్మమ్మ is the one who started a wholesale vegetable and fruits business in Mangalore. So Mangalore city ki retailers ki andariki velle vegetables and fruits comes from our place. Now my mama runs that. Mangalore. It comes from Chikmagalur. Ghat section nunchi they take fields anta ila teeskuni akkad nunchi fruits and vegetables man దగ్గర తెచ్చి ఇక్కడ నుంచి it goes to retailers annamata. Okay. So many years ago my granny had started that. Now still my mama runs that business. All my mother's sisters are my mom into this business. Yeah, different businesses. My mother, వాళ్ళు 6 sisters and 1 brother. So mama is running the same business started by my grandmother. And then my mother's all other sisters are into various businesses. Some people have a boutique undi, leda idi retail stores unnai. One auntie has a shipping company in Dubai. So we have this, and my dad's family also, my dad's brothers are also into business. So I closely am associated with people who invest and who talk about returns and who talk about, all these other business. Yes. Now even I myself, I have started నా own salon brand ఉంది, Frimoz అని చెప్పి బెంగళూరు లో స్టార్ట్ చేశాను. My mother has produced films in Konkani, so we have produced 3 films earlier. మీ అసలు ఒరిజినల్ లాంగ్వేజ్ Konkani, నా మదర్ టంగ్ వచ్చి Konkani. ఓకే. సో డెఫినెట్లీ ఒక డబ్బులు అడిగేటప్పుడు నేను అది కూడా ఐ ఆల్వేస్ చేసి, నాకు 1 రూపీ ఇస్తే
నా పేరు బయట రాగానే లేదా నా ఫోటో పోస్టర్లో ఉండటం వల్ల లేదా నేను సినిమాలో ఉండటం వల్ల నాకు 1 రూపీ ఇచ్చిన వాళ్ళకి 10 రూపీస్ రావాలి. అంతున్నప్పుడు నేను 1 రూపీ అడగొచ్చు. పోనీ 3 రూపీస్ అయినా రావాలి. ఇఫ్ he has paid me 1 rupee, my name and presence should be able to fetch him at least 3 rupees. Only then I can demand for 1 rupee. I cannot demand for 1 CR or 2 CR when people are coming to watch someone else and I happen to be in that film. సినిమా పోస్టర్ వేరే ఒకరిది ఉంది, ఆ పోస్టర్ కోసం జనాలు థియేటర్కి వెళ్తే అందుట్లో నేను ఉన్నాను, అది నా వల్ల కానీ మీరు ఆ లెక్క ప్రకారం చూస్తే పోస్టర్ మీద మీ ఫోటో ఉంటే సినిమాకి జనాలు పరిగెత్తే స్టేజ్ కి వచ్చారు మీరు అని అనుకుంటున్నారా? పరిగెత్తే స్టేజ్ అని నాకు తెలీదు, బట్ బట్ ఒక సర్టన్ వాల్యూ అయితే ఉంది అని నా నమ్మకం. అంటే నాట్ ది వాల్యూ దట్ ఓకే ఎస్టర్ గారు ఉన్నారని వస్తాను అనేది ఐ డోంట్ థింక్ ఇట్ హస్ కమ్ యెట్. ఐ హావ్ అ లాట్ ఆఫ్ ఎందుకు రాలేదు అనుకుంటున్నారు మీరు? బికాజ్ నేను చేసేది ఇంకా చాలా ఉంది. ఆ రేంజ్ కి వెళ్ళాలంటే నేను ప్రూవ్ చేసేది చాలా ఉంది యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ హ్యూమన్, టు గెట్ దట్ కైండ్ ఆఫ్ క్రెడిబిలిటీ. ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలని, ఇప్పుడు మాస్ క్యారెక్టర్స్ అన్నవి కామన్. శ్రీదేవి గారి దగ్గర నుంచి ఎవరైనా ఎనీ బిగ్ హీరోయిన్ ఇన్ ఇండియన్ సినిమా అందరూ మాస్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళే. అండ్ మాస్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ముఖ్యంగా టాప్ లోకి వెళ్ళారు, మాసెస్ కనెక్ట్ అవుతారు. అండ్ చాలా ఈజీగా వాళ్ళ ఫోటో చూడగానే మాసెస్ పరిగెట్టి వస్తారు, కలెక్షన్స్ రెవెన్యూస్ బాగుంటాయి కాబట్టి చాలా ఈజీగా టెండ్ అవుతారు అటుపక్కకి. మీరు ఎందుకు అటుపక్కకి అటుగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? Because I am more inclined towards the social subjects. I am a sociologist, I am a political science student. I did my MA in political science. Social sciences మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి నేను యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీకి రావాలని డ్రీమ్ చూసినది కాదు. I happened to end up into the film industry. అసలు అంటే మీరు అనుకుని రాలేదా? No, I wanted to become a civil servant. నాకు IAS ఆఫీసర్ అవ్వాలని ఉండే. So I did అసలు దీనికి దానికి అసలు సంబంధం మీరు జర్నలిజం కి వచ్చినట్టు. I actually wanted to be a civil servant, and that is why I had done my MA in political science. నాకు politics, social subjects, social work, social issues ఇవన్నీ అడ్రస్ చేయడం, సొసైటీలో ఏదైనా బాగాలేకపోతే ఇది ఎలా బాగా చేయొచ్చు, హౌ టు రియలీ హెల్ప్ ఆర్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్. అసలు మీరు హియర్ నాట్ ఎ సినిమా కంటెంట్ ఎట్ ఆల్. yes కదా? I'm not. అసలు మరి ఎలా జరిగింది సినిమాల్లోకి రావడం అన్నది? I love fine arts. I am a music lover. You sing? Yes, I am a singer. గోవాలో, మ్యాంగ్లూర్లో ఇప్పుడు కూడా నాకు ఎల్లుండి మంచి పాట పాడాలి ఇప్పుడు మేము ఒప్పుకోం. మంచి పాట పాడండి. ఇప్పుడే పాడాలి? ఇప్పుడే పాడాలి. మరి మా ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు కదా. ఆడు బాగా పాడుతుందని చెప్తుంటే కూడా ఈ యాంకర్ ఏమో ఈ జర్నలిస్ట్ పాడనివ్వకుండా పంపించేసేయడాన్ని నన్ను తిడతారు కామెంట్ లో. నేను నువ్వంటూ వేరేయున్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. ఎందుకు ఫెంటాస్టిక్ అన్నానంటే, మామూలుగా పాడమంటే అందరూ ఏదో పాడతారు, అందరికీ ఇష్టం ఉంటుంది పాడడం అన్నది. బట్ ఆ స్కేల్ మెయింటైన్ చేయడం, శృతి మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా పాడడం, దట్ ఈస్ ది ట్రూ సింగర్స్ క్వాలిటీ. ట్రూ సింగర్స్, యు ఆర్ ఎ ట్రూ సింగర్ ఇన్ ఫ్యాక్ట్. ఐ యామ్ ఎ ట్రైన్డ్ మ్యూజిషియన్. yes, I have done my Carnatic vocals, Hindustani vocals రెండు నేర్చుకున్నాను. అవునా? Carnatic vocals అరంగేట్రం చేశాను. అరే కీర్తనలు గట్ట పాడతారా మీరు? yes క్లాసికల్ పాటలు పాడతాను. అవునా? అసలు ఎపీరియన్సెస్ ఆర్ వెరీ డిసెప్టివ్. అదే కదా. yes, ఇప్పుడు మీరు ఈ గెటప్ లో కూర్చుని నేను నగుమోము కనలేని అని పాడతానంటే నోబడీ బిలీవ్స్ రియల్లీ. కీర్తన పాడండి ఒకటి. నగుమోమనే పాడండి. నగుమో మూగనలే నీ నాజాలి తెలిసి నగుమో మూగనలే నీ నాజాలి తెలిసి నగుమో మూగనలే నీ నాజాలి తెలిసి నగుమో మూగనలే.
నా జాలి తెలిసి ఈ నన్ను బ్రోవాగా రాధా శ్రీ రఘువరని నగుమో మూగనలే ఏ అద్భుతం. ఇది అబ్సల్యూట్లీ ప్యూర్ కర్ణాటిక్ స్టైల్, ప్యూర్. Yes. అంటే సినిమాల్లో పెట్టినవి కానీ లేకపోతే అదర్వైజ్ ఇంకా కొంచెం స్పీడ్, ఇది పక్కా సంప్రదాయబద్ధమైన అభేరి రెండరింగ్. అద్భుతం. నగుమోము గనలేని Yes. నా జాలి తెలిసి నన్ను బ్రోవారాదా ఓ రఘువరని నగుమోము ఖగరాజు నీ ఆనతి వినివేగ చనలేదో గగనానికి ఇలకు బహుదూరం బని నాడో జగ జగ మేలే ఏ జగమేలే. దిస్ ఈస్ absolute traditional rendering, right? I really admire you. I admire you for many things, you know that. And these are the two other things. మీరు మామూలు జనరల్ సినిమా సాంగ్, సెమీ క్లాసిక్ ఎంత బాగా పాడారో, అండ్ కర్ణాటక రాగం అది కూడా అంతే బాగా పాడారు. అండ్ ఆ ఓల్డ్ ఫ్లేవర్ అది తర్వాత అభేర్ బాగా ఇదయింది, షేపప్ అయింది, రెండరింగ్ స్టైల్స్ మారిపోయినాయి. కానీ బట్ మహారాజపురం సంతానం గారు వాళ్ళందరూ పాడిన రోజుల్లో అభేరి అది చాలా అద్భుతం. రియల్లీ యూఆర్ ఫెంటాస్టిక్ సింప్లీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.